హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు మనీ ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మన ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగ ఉద్యోగులకు ఎలక్షన్ ముందు రోజు కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీ వెంట నేను ఉంటాను, భవిష్యత్తులో మీకు ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు చేపడతాను, ఉద్యోగ కుటుంబీకుడిగా మీ ఉద్యోగులకు నిరుద్యోగులకు తోడుగా నిలుస్తాను అని వాగ్దానం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిరుద్యోగ ఉపాధ్యాయుల విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు అనే అంశంపై విశ్లేషకుల అభిప్రాయాన్ని తెలుసుకోబోయే ముందు చిన్న క్లిప్. Jagannath Reddy has said that I will not leave anyone. That's fine. Let us see. ఎంతో అగ్రెసివ్గా ఉండే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రతిపక్షాల విపక్షాల యొక్క ఎదుటి ప్రశ్నకు కూడా నవ్వే సమాధానంగా ముందుకు వెళ్తున్నారు. సామాజిక అంశాల్లో ఎంత అగ్రెసివ్గా ప్రశ్నించే ఈ వ్యక్తిలో మార్పు ఎందుకు, ఈ నిశ్శబ్దం ఎందుకు, నిరుద్యోగులకు ఇంత ఇబ్బందికరమైన భయానకమైనటువంటి వాతావరణంలో కూడా ఎందుకు స్పందించడం లేదు అనేది విశ్లేషకుల అభిప్రాయం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు తను మొదటిసారిగా గెలుపొంది 100 స్ట్రైక్ రేటుతో డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులుగా తన సేవలను అందిస్తూ తన జనసేన పార్టీ మంత్రులకు కూడా, పౌర సరఫరాల శాఖ మంత్రి వీళ్ళందరికీ కూడా, వారి మనోహర్ గారికి వీళ్ళందరికీ వాళ్ళ మంత్రులకు కూడా 100% తమ శాఖలకు న్యాయం చేసుకుంటూ వెళ్ళే విధంగా ప్రోత్సహిస్తున్నారే తప్ప ఎదుటి శాఖల మీదను దృష్టి సారించట్లేదు. మోరోవర్, నిరుద్యోగ ఉపాధ్యాయులకు తను ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు చేపట్టే ప్రక్రియ ఏదైతే ఉందో దానిని ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా ప్రభుత్వం నుంచి నియామక ప్రక్రియ అనేది రిలీజ్ కావడం జరిగింది. అప్పటి వరకు తన వంతు బాధ్యతగా తను నిర్వర్తించాను అని చెప్పి ఆయన మౌనం వహిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియకు ముందు విపక్షాలు, వైసీపీ గవర్నమెంట్, సాక్షి దినపత్రిక ఎన్నో కథనాలు తొలి సంతకంపై ప్రచురించింది. తర్వాతను ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి కథనాలు కూడా నిరుద్యోగులకు అండగా సాక్షికి ప్రచురించట్లేదు. కానీ నిరుద్యోగులను ఉసిగొలిపి ప్రభుత్వానికి దూరం చేసే ప్రయత్నాలు అయితే చేస్తుందని అధికార పక్షం వాళ్ళు భావిస్తున్నారు. అందుకే ఇక్కడ నిరుద్యోగుల న్యాయబద్ధమైన కోరికలకు కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇండియాలోనే అతిపెద్ద లీడర్, టాప్ 10 లీడర్స్లో తను ఒకరు. ఇటువంటి సమయంలో తను కాంట్రవర్షియల్ విషయానికి వచ్చినట్లయితే మళ్ళీ గతంలో ఏదైతే 2014 ఎన్నికలలో ఎన్డీఏ కూటమిగా వచ్చినటువంటి ప్రభుత్వంపై తను విమర్శనాస్త్రాలు 2018లో వేయడం వలన తీవ్రమైన చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వచ్చిందో, మళ్ళీ అటువంటి చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో అందుచేతనే నిరుద్యోగ అభ్యర్థులు ఎంత వేడుకోలుగా ముందుకు వెళ్తున్నా కూడా ఈ అభ్యర్థులను విన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మీ విలువైన కామెంట్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.